MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఒక జానపద కథ తెలుసు. ఓ రాజుగారు వేటకు వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఇది కలియుగం కాబట్టి ఈ రాజుగారు ఒక ఆయన వేటకు వెళ్ళలేదు, కానీ ఆయన స్వతసిద్ధ కష్టపడి వ్యవసాయం చేసి తన సోదరులతో కలిసి వ్యవసాయం చేసి ఆ రాష్ట్రానికి మంత్రిగా చేసి వాళ్ళు 7 మేడలు కట్టుకున్నారు. ఇది కలియుగంలో ఈ రాజుగారి కథ. ఈ రాజుగారి పేరు రుద్రరాజు రామలింగరాజు గారు. ఈయన ఉండేది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అంతర్వేదికి ఆమడ దూరంలో ఈ రాజుగారు ఉండేవారు. ఇక్కడ 7 మేడలు కట్టి 7 అన్నదమ్ములకి ఇచ్చి వాళ్ళ ఇంటి ఎదురుకుండానే వ్యవసాయం చేసేవారు. అలాగే ఆ 7 మేడల వెనకాల కొబ్బరి తోటలు, మామిడి తోటలు, అరటి తోటలు పండించేవారు. ఈ రామలింగరాజు గారు 1967 నుంచి 72 వరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఈయన రామలింగరాజు గారి కొలీగ్, సహచర మంత్రి, మన దేశానికి ప్రధానిగా చేసిన పివి నరసింహారావు గారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుగ్రామం గుడిమెలలో ఈ ఇళ్ళు ఉంటాయి. అలా ఈ అమలాపురానికి అంతర్వేదికి మధ్యలో ఉన్న ఈ కుగ్రామం కాబట్టి అంతర్వేది వచ్చే పవిత్ర క్షేత్రమైన అంతర్వేది వచ్చే భక్తులందరూ కూడా ఈ గుడిమెల గ్రామంకి వచ్చి ఇక్కడ 7 ఇళ్ళని చూసి పర్యాటకంగా దీన్ని గొప్పతనాన్ని అనుభవిస్తారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చని వాతావరణము, కొబ్బరి తోటలు ఇవి కూడా ఇక్కడికి వచ్చేవాడిని మరింత ఆహ్లాదపరిచేలా చేస్తాయి. ఈ 7గురికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడు హైదరాబాద్లోను వివిధ ప్రాంతాల్లోనూ స్థిరపడ్డారు. అయితే ఏడాదికి ఒకసారి లేదా 2-3 సార్లు శుభకార్యాలు జరిగినప్పుడు కావచ్చు, అలాగే పండగలకి వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఈ 7 ఇళ్ళు కూడా ఆ టైంలో కలకల్లాడుతూ ఉంటాయి. దాదాపు అంటే మనకి తెలిసిన సమాచారం వరకు ఒక 200 నుంచి 250-300 మంది వరకు కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ ఒక వారం రోజుల పాటు ఈ 7 మేడల్లోనూ ఆహ్లాదంగా గడుపుతారు. అలా పర్యాటక ప్రాంతంగా ఒక కుగ్రామాన్ని తీర్చిదిద్దిన ఘనత రామలింగరాజు గారికి. గతంలో అయితే మనకి గ్రామస్తులు మాట్లాడినప్పుడు గతంలో చెప్పారు, దీనికి రోడ్లు ఉండేవి కావు, సరైన రవాణా సౌకర్యం ఉండేది కాదు. కానీ మంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఈ గ్రామానికి రోడ్లు వేయించారు. అలాగే గ్రామంలోనూ నియోజకవర్గంలోనూ ఉన్న అనేక మంది ఆనాటి యువతకి ఉద్యోగ కల్పన చేశారు. అందుకని ఈ రామలింగరాజు గారిని ఈ చుట్టుపక్కల అందరూ కూడా 7 మేడల రాజుగారు అని అంటారు. అలాగే 10 మందికి అన్నం పెట్టిన రాజుగారిగా కూడా గుర్తిస్తారు. అసలు ఈ ఇళ్ళు ఎలా ఉన్నాయి, వాటి చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, ఇప్పుడు మాట చూద్దాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు